కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు ఈసారి కూడా అన్యాయం జరిగిందంటే మీరేమంటారు? అసలు 1% కూడా అన్యాయం జరగలేదంట. వాళ్ళు ఎంతసేపు ఆంధ్ర నుంచి కంపేర్ చేసుకుంటున్నారు. ఆంధ్ర ఒకటి కొన్ని రకాలుగా నష్టపోయిన రాష్ట్రం. వాళ్ళకి ప్రత్యేకంగా అప్పిచ్చారు. ఇక్కడ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, మనకు 2 లక్షల సుమారు 20,000 కోట్ల ఆదాయం వస్తుంది. వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి ఒక స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చారు. ఒక కన్ను లేనడు కన్ను పెడితే ఇడికెన్ రోగం పాపం వాళ్ళకి. ఆంధ్రాకు రాజధాని లేదు, రాజధానికి స్పెషల్గా అది కూడా అప్పిచ్చారు ఒక 15,000 కోట్లు తప్ప మిగతా అన్ని విధాలుగా సమానంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రకరకాల రైల్వే 36,000 కోట్లు కావచ్చు, 17,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ స్టేషన్, లేకపోతే చర్లపల్లి స్టేషన్ ఆధునీకరించడం కావచ్చు, లేకపోతే కొత్త రైల్వే లైన్స్ కావచ్చు, లేకపోతే గ్రీన్ హైవేలు కావచ్చు, ఇవన్నీ సెంట్రల్ ఫండ్సే. గ్రామ పంచాయతీలలో వచ్చే ఫండ్స్, రైస్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఈరోజు. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ అప్పులు చేయటం, అవినీతి చేయడం. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే మీరేమంటారు? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అది రెగ్యులర్గా ఉంటాయి, దాంట్లో ఏముంటుంది. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసినట్టు మాట. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక అమలు కానీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఇంకొక దాని వెనుక సబ్ కండిషన్స్ ఒక 400 ప్రామిసులు వేరున్నాయి. ప్రజలు నిరంతరం ప్రశ్నించడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజానీకంలో ప్రజల్లో ఉన్నదే ప్రశ్నించే తత్వం. ముందు మోసపోయినా కానీ తర్వాత మర్చిపోరు కాబట్టి వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, నిలదీస్తున్నారు కాబట్టి డైవర్షన్ చేస్తున్నారు. ఎన్ని చేసినా మళ్ళీ సమాధానం సరైన సమయంలో చెప్తారు వాళ్ళు. అంటే ఏం తెలియదు. ప్రజలందరికీ ఇప్పటికే చాలా జ్ఞానోదయమైంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ బీజేపీకి 80 సీట్లు వస్తాయి. 100%. వాళ్ళ కాంగ్రెస్ సర్వే, మాది కాదు. ఉచిత పథకాలు ఇస్తామని చెప్పే గవర్నమెంట్ ఉచిత విద్య వైద్య ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? ప్రజలు అడగాలి. ప్రజలు కూడా అలవాటు పడినట్టు ఉచితాలకి ప్రజలు అడగాలి, నిలదీయాలి. మా ఊర్లో స్కూల్ లేదు, స్కూల్లో మౌలిక వసతులు లేవు. ఆ డబ్బున్న వాళ్ళకు, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకు మీరు ఇచ్చే ఏవైతే గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మీరు అన్నట్లు విద్యకు వైద్యానికి పెట్టండి. మా ఊర్లో మౌలిక వసతులు లేవు, రోడ్స్ లేవు, గుడులు లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, వీటిలో కేటాయించమని ప్రజలు అడగాలి. ప్రజలు అడిగిన రోజు రాజకీయ నాయకులు వ్యవస్థ మారుతుంది. ముందు రాజకీయ నాయకులు బాగానే ఉండేవాళ్ళు 40 ఏళ్ళ కింద. రాను మార్పు వచ్చు. చివరికి ఈ ఉచిత తాయిలాలతో ఏదో ఎలక్షన్లు గట్టెక్కడం, మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఉచితం, మళ్ళీ 5 సంవత్సరాలు రాగానే కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, రకరకాల ఉచిత తాయిలాలు పెట్టడం, మోసపూరిత వాగ్దానాలు చేయడం. ఇప్పుడు ఎట్లయితే 6 గ్యారెంటీలు ఇచ్చారో అమలైతే అంటారా? మీకు నమ్మకం ఉందా? అమలు అయ్యేది ఇప్పటివరకు అయ్యేదిలే కదా, కాలే కదా ఇప్పటివరకు. అంటే ఒకటి, ఇప్పుడు ఒక్క బస్సు కొనకుండా ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు 2,500 ఇంతవరకు కూర్చోకపోవటము, 4,000 రూపాయలు పెన్షన్ వేస్తామని ఇంతవరకు ఉన్న పెన్షన్లు సరిగ్గా ఇవ్వకపోవటము. ఆటో ఇప్పుడు మీ ముందే కదా ఆటో రిక్షా యూనియన్ వాళ్ళు ఫోన్ చేశారు, ధర్నా చేస్తున్నామని. ఆటో యూనియన్ వాళ్ళకి 12,000, ఉచిత బస్సు వాళ్ళు నష్టపోయిన వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామని, తర్వాత కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని. ఇవన్నీ కదా. ఎక్కడ ఒక్కటి చెప్పండి కదా, ఇంప్లిమెంట్ అయితే ఒకటి చెప్పండి. ఆ రైతు భరోసా కూడా లేదు, ఉన్నది కూడా తీసేసారు. పెన్షన్ కూడా లేదు, ఇప్పటికి పెన్షన్ లేదు, ఏది లేదు. అదే చెప్తున్నాను. మహిళలకు మహాలక్ష్మి 2,500 లేవు, పెన్షన్స్ 4,000 చేసి చేయలేదు, ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇందిరా మిల్లు కట్టలేదు, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు, ఆటో డ్రైవర్లకు ఇవ్వలేదు, మధ్యాహ్నం నిన్న మొన్న అంటున్నారు కదా, మధ్యాహ్నం సరైన డైట్ ఛార్జెస్ కూడా ఇవ్వట్లేదు. బిల్లులు మేము పోతున్నాం కదా ఎమ్మెల్యేగా, పిల్లలకు అన్నం పెట్టే వాళ్ళు చిన్న 9 రూపాయలు ఉంటుంది, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్. అన్ని గొప్పలు 4th సిటీ 5th సిటీ అనుకుంటే ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకేం లేదు. మొన్న హరీష్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కాదు, రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిలా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడినా బండి సంజయ్ వచ్చేస్తాడు నెక్స్ట్ అన్నారు. దీనిపై మీరే? నాకు హరీష్ రావు గారు ఒకటేనండి, మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని పబ్లిక్ కోర్టులో కూర్చోబెట్టాలి. 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి హరీష్ రావు చెప్పిన తర్వాత హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ముందుకు రావాలి నిజాయితీగా. బీజేపీ ఢిల్లీలోకి వస్తే గల్లీలో దోస్తున్నట్టు ఉన్నాయి 2 పార్టీల అండర్స్టాండింగ్ అని అంటారు. ఏ పార్టీతో? కాంగ్రెస్ పార్టీతో. దేనికి? మామూలుగా ఏదన్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వాళ్ళని పొగుడుతుంది కదా ఈ మధ్యలో. ఇప్పుడు అసలు ఇక్కడ ప్రతిపక్షం ఉందా? ఈ సన్నాసులో చెప్పండి రా, నిజంగా చెప్పండి రాడు అన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ప్రతిపక్షం లేదా? అసలు ప్రతిపక్ష నాయకుడు అడ్రస్ లేదంటే ఉన్నాడో లేదో తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ఏం చేశారు పాపం? హెల్త్ బాగాలేదంట పాపం. ఏమున్నా చూపించండి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 1,200 మంది బిడ్డలను చంపి రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని అంతా సకల జనుల సమావేశి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎందుకు కనబడతాడు ఈ రోజు? కేసీఆర్ తెలంగాణ కోసం ఫైట్ చేయాలంటారా? కోట్లాది మంది పోరాడినరు. దాంట్లో నువ్వు, ఆ కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ అందరు పోరాడినరు.
కానీ కేసీఆర్ కూకోవడం వల్ల సాధ్యమైంది అందరూ. ఏం లేదు, బొంగు లేదు, బొడిసలేదు. జయశంకర్ సార్ వాళ్ళు మాకు ఆదర్శం. వాళ్ళు పోరాడినరు, వాళ్ళ భావజాలంతో ఉదయించారు. కళలు, కళాకారులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, టీచర్సు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా విలేకరులు, చిన్న చిన్న స్వర్ణక్క లాంటి తల రైలు పట్టాల కింద పెట్టుకుని మీడియా తీసుకొచ్చింది. కేసీఆర్ కుటుంబంలో ఎవరు రైలు పట్టాల కింద తలపెట్టారు? బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్నారు. రబ్బర్ చెప్పులో 1,00,000 కోట్లు సంపాదించిండు. ఏమిలో 100 కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇది నేను చెప్పిన చరిత్ర కాదు. గోనె ప్రకాశ్రావు అనే ఒక మాజీ ఎమ్మెల్యే, అలా కులస్తుడు, వెల్మ కులస్తుడు, అతను చెప్పింది కుటుంబ చరిత్ర అంతా. ఈరోజు 1,00,000 కోట్లు ఇట్లా వచ్చినాయి. ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులుగా భావించి హరీష్ రావు లాంటి రాజకీయాలు ఉండాలా? రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రజలకు ఏం చేశాడు ఇప్పటివరకు? ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలో అవన్నీ చేసిన. రెండోది అదే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న 3,000 కోట్లు ఆలు దోసుకపోతుంటే సెంట్రల్ నుంచి ఒక 43 కోట్లు తీసుకొచ్చాము. ఏది అమృత స్కీమ్ లో. అలానే ఎన్ఆర్జీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చాం ఒక 5 కోట్లు. కొట్లాడి ఈ మధ్యన ఒక 5 కోట్లు పంచాయతీరాజ్ తీసుకొచ్చాం. ఇంకా రీసెంట్లీ ఎస్టీకి ఒక 4 కోట్లు తీసుకొచ్చాము. ఎస్టీ స్కూలు అండ్ ఎస్టీ విలేజెస్ రోడ్స్. ఇంకొక 10 కోట్లు నర్సింగ్ బిల్డింగ్. సాధ్యమైనందుకు పోరాడుతున్నాం. ఇంకా గవర్నమెంట్లో 150 అప్లికేషన్లు ఉన్నాయి పెండింగ్ నా ప్రజల తరఫున. ఆర్మూరు ప్రజలకి రాకేష్ రెడ్డి గారు వారానికి ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాడు ప్రజల కోసం? 2 or 3 days. తెలంగాణలో అందరికన్నా అందుబాటులో నేనే. మీరు అందుబాటులో ఉండేదాన్ని ప్రజలు ఎలా? ఏముంటుంది రొటీన్ వాళ్ళ సమస్యలు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కొంచెం ప్రజలను ఉండబోయాడు, కొంచెం ఎక్కువ రాజకీయాలు. మనం పట్టించుకోకున్నా ఎలక్షన్లలో సరైన సమాధానం చెప్తారు. మనం ప్రజలు ఎప్పుడు తెలియపరలే. ప్రజలు నమ్మకం అనుకున్న ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు గెలిచినాం కదా, మనం చెప్పింది పక్కన గన్మెన్ ఉన్నాడు కదా, ఇవన్నీ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్, టెంపరరీ క్లౌడ్స్ ఇవన్నీ పోతుంటాయి. అంతే. ప్రజలను పట్టించుకోవాలి, ప్రకటించుకోవాలి. వారానికి ఒక 2 రోజులు అక్కడ, ఒక రోజు ఇంకా అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. రెండోది ఇక్కడ సెక్రటరీలో కొన్ని వర్క్స్. పార్టీ కొద్దిగా విస్తరించాలి. మాకు ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజా సమస్యలను మాట్లాడాలి. అట్లనే మీడియా ద్వారా మా భావజాలాన్ని పంపించాలి. ధర్మాన్ని, మా దేశాన్ని, మా హిందువులను కాపాడుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత మా మీద ఉన్నది. మిగతా పార్టీలన్నీ మతతత్వ పార్టీలు, మతాలని మైనార్టీలను ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టి హిందువులను అవమానించే పార్టీలు. ఈ దేశంలో హిందువుల గౌరవము, హిందువుల గురించి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ మా పార్టీ ఉంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తేవాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు తెలంగాణలో 4 జిల్లాలకు ఇన్ఛార్జ్. నేను అక్కడికి వెళ్ళాలి. ఇట్లా ఇప్పుడు నేను రాత్రి 12 గంటలకు పరిగికి వెళ్ళాను, వికారాబాద్ వెళ్ళాను, రేపు ఆసిఫాబాద్ వెళ్ళాలి. దాంతోపాటు ప్రజల సమస్యలు, సెక్రటరీ ఒక జీవితం అనేది ఒక స్పీడ్గా పోతుంది. వారానికి వారం రోజులు డిజైనింగ్ అయింది. వారానికి వారం. మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? మిమ్మల్ని ఎవరు వెల్కమ్ చేశారు రావడానికి బీజేపీ పార్టీలోకి? చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నారు. దాంట్లో నేను ఒక్కడిని. ప్రజల పట్ల అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా పేదవాడు గుడిసెలలో ఎందుకు ఉండాలి, ఉన్నవాడికి మేడలు ఉన్నవాడికి పెన్షన్లు ఎందుకు రావాలి, లేనివాడికి పెన్షన్లు ఎందుకు లేవు, మేడల మీద మేడలు 30 అంతస్తుల మెడలు కట్టుకుంటున్న దొరలు ఒకవైపు, ఉన్నత వర్గాలు ఒకవైపు, పేదవాడు ఇంకా గూడు గురించి ఎడవటం ఎందుకు, ఇట్లాంటి ఒక వ్యత్యాసాలు ఇంత ఆధునిక యుగంలో ఇది కరెక్ట్ కాదు. అటువంటి సమయంలో కొన్ని వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. అన్ని కలిపి ఒక మూకుమ్మడిగా ఒక ఆలోచనలు తొలిచివేస్తున్న సమయంలో రాజకీయాలకు వచ్చాయి.